నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గత ప్రభుత్వం వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ శ్రీచరణ్ పై పోలీసుల దాడిని ఖండిస్తూ జర్నలిస్టులు నిరసన. కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం పాటుపడ్డ పార్టీ శ్రేణులను ప్రభుత్వం గుర్తించాలి. లేనిపోని రాతలు రాస్తున్న రోత పత్రిక సాక్షి వైఖరిని తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన. మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు. గత ప్రభుత్వ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, రాష్ట్రంలోని పంచాయతీలో ఎక్కడ డబ్బులు లేవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయానికి ఆయన వచ్చారు. తొలిసారి కార్యాలయానికి వచ్చిన డిప్యూటీ సీఎం కు అధికారులు ఘన స్వాగతం పలికారు. సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను పవన్ తిలకించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ను ముందుకు తీసుకెళ్లాలి. మనకు పూజనీయం, అది కాలుష్యం కాకుండా కాపాడుకోవాలి. ప్రస్తుతం ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇబ్బందులు వస్తున్నాయి. ప్లాస్టిక్ కవర్లు తినడం వల్ల ఆవులు చనిపోవడం బాధగా ఉంది. చెత్తను రీసైక్లింగ్ చేసి పంచాయతీల ఆదాయం పొందేలా చర్యలు చేపట్టాలి. SLRM ను తొలుత పిఠాపురం నుంచి ప్రారంభిస్తాం. వేస్ట్ మేనేజ్మెంట్, పరిశుభ్రతను ప్రజల బాధ్యతగా తీసుకోవాలని పవన్ వ్యాఖ్యానించారు. ఇది మీరు పూలు కంటే కూడా ఇది ఇస్తే బెటర్ అని నిజంగా ఎవరికొకళ్ళకి ఇవ్వచ్చు. చాలా మందిగా అనాథాశ్రమాలకి ఇవ్వచ్చు. చాలా నా రిక్వెస్ట్ కూడా అందరికీ, చాలా మంది విగ్రహాలు, శాల్వాస్ ఇవన్నీ తీసుకొస్తూ ఉన్నాను. వచ్చేవారందరికి కూడా ఒకటి ఏదైనా తీసుకొస్తే టోకెన్స్ భవిష్యత్తులో మన సమీప భవిష్యత్తులో రాబోయే అన్నా క్యాంటీన్స్కి ఏదైనా మీరు కాంట్రిబ్యూషన్ లాగా ఏదైనా అలాంటి టోకెన్స్ అన్నా ఇవ్వండి. వాళ్ళు గివ్ టు గవర్నమెంట్, మన ప్రభుత్వానికి ఇద్దాం. అలాగే మీకు ఏదైనా పర్సనల్గా ఇద్దాం అనుకుంటే ఇలాంటి ఏదైనా ఇవ్వగలిగితే అది నేను అనాథాశ్రమాలకు పంపిస్తాను. అలా కాకుండా ఈ విగ్రహాలు, శాల్వాలు ఇవన్నీ నిరుపయోగంగా అయిపోతున్నాయి. ఆ విగ్రహాలకు కూడా ఏం చేయాలో తెలియట్లేదు. అందుకని దయచేసి నా విన్నపం, మా ఎంపీస్ ఇది స్టార్ట్ చేశారు, ఇనిషియేట్ చేశారు. ఇట్లా మనస్ఫూర్తిగా వారి స్ఫూర్తిని తీసుకొని అందరిని దయచేసి కూరగాయలు ఇవ్వని కాదు కానీ ఫ్లవర్ బుకేస్తో మనీ వేస్ట్ చేయొద్దు, విగ్రహాల కోసం ఇబ్బంది పడద్దు, షాల్స్ కూడా తేకండి. నా రిక్వెస్ట్ అదొకటి. ఏదైనా చేయగలిగితే, నాకు చేయకపోయినా పర్లేదు కానీ అట్లీస్ట్ అది ప్రజలకిను కష్టాలు ఉన్న వాళ్ళకి ఉపయోగపడేలా చేయండి. మోర్ దెన్ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్ లోని నిన్న నిరుద్యోగుల సమస్యని కవరేజ్ చేస్తున్న జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ చరణ్ పై పోలీసు దాడిని ఖండిస్తూ జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మెట్పల్లి ప్రెస్ క్లబ్ వర్కింగ్ జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆర్టీఓ కార్యాలయంలో ఆర్టీఓ ఎన్ శ్రీనివాస్ కు వినతి పత్రం ఇచ్చి ప్రభుత్వం తరపున తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు సౌడాల కమలాకర్ మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా పనిచేసే జర్నలిస్టులపై ఇలా దాడులు చేయడం సరికాదని, జర్నలిస్టు పోలీసు అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోరుకంటి విజయ్, షౌకాత్ అలీ, బెజ్జరపు నవీన్, నలంద్రి, అల్లే సంతోష్, దూరిశెట్టి హరీష్, ముధాం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఓకే. హైదరాబాద్లో నిన్న నిరుద్యోగులు వాళ్ళ సమస్యల మీద నిరసన తెలుపుతుంటే జీ న్యూస్ రిపోర్టర్ శ్రీచరణ్పై పోలీసులు దాడి చేసి అమానుషంగా లాక్కెళ్లారు. ఈ సంఘటన
యావత్ ప్రజాస్వామ్యవాదులు ఖండించాల్సిన అవసరం ఉంది. నాలుగో స్తంభమైనటువంటి ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైనటువంటి మీడియాను పోలీసులు ఈ విధంగా చేయడం ఇది అమానుషం అని చెప్పి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి కనుక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కానివ్వండి, అనేక సమస్యలు ప్రజలకు తెలవడానికి ఈ మీడియా సహకరిస్తున్నది. అలాంటి మీడియాపై పోలీసులు దౌర్జన్యంగా మా జీ న్యూస్ రిపోర్టర్ మీద దాడి చేయడం ప్రజాస్వామ్యం నివ్వెరబోతున్నది అని చెప్పి నేను చెప్తున్నాను. కనుక డీజీపీ జితేందర్ గారు ఎవరైతే మా జీ న్యూస్ రిపోర్టర్పై దాడి చేసిండో ఆ పోలీస్ అధికారిపై సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నిన్న హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులపై న్యూస్ కవరేజ్ చేయడానికి వెళ్ళిన స్టాఫ్ రిపోర్టర్ శ్రీచరణ్ పై పోలీసులు లాక్కెళ్ళి అక్రమంగా అరెస్ట్ చేసిన దానికి నిరసనగా ఇవాళ మెట్పల్లిలో ఆర్డీఓ గారికి వినతి పత్రం వేయడం జరిగింది. మీడియాపై కానీ ప్రింట్ మీడియాపై కానీ ఎలాంటి దీర్ఘ కాలంగా పార్టీ జెండా మోస్తూ కష్టకాలంలో సైతం క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టత కోసం పాటుపడ్డ పార్టీ శ్రేణులను ప్రభుత్వం గుర్తించాలని కార్యకర్తలు కోరారు. జగిత్యాల జిల్లా బెట్పల్లి పట్టణంలోని కోమిరెడ్డి రాములు కార్యాలయంలోని జరిగిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గంలోని పలు మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ కార్యకర్తలు మాట్లాడుతూ నమ్మిన పార్టీ కోసం పనిచేసిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను సీఎం రేవంత్ రెడ్డి గుర్తించాలని, అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దశాబ్ద కాలంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరకని పోరాటం చేశామని, ధర్నాలు, రాస్తారోకోలు, పోలీసులు అరెస్టులతో కేసులు పాలయ్యామని అన్నారు. గత 15 సంవత్సరాల నుంచి వెళ్ళి అధికారంలో లేకున్నా అని పార్టీ కొరకు పనిచేసినటువంటి కార్యకర్తలకు ఇప్పుడు జరిగేటువంటి నామినేట్ పోస్టుల వల్ల వాళ్ళకు అవకాశం కల్పించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కోరుతున్నాము. అదేవిధంగా ఎన్నో రాస్తారోకోలు, ఎన్నో ధర్నాలు చేసి ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు కూడా కష్టపడ్డటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం జరగాలని చెప్పి మేము ఈ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని పరిగణనలోకి తీసుకొని ఎవరైతే గత 15 సంవత్సరాల నుంచి వెళ్ళి పార్టీ అధికారంలోకి రావడానికి కొరకు కృషి చేసినటువంటి కార్యకర్తలను గుర్తించి ఇప్పుడు జరగబోయేటువంటి నామినేట్ పోస్టుల్లో వాళ్ళను పరిగణలోకి తీసుకొని వాళ్ళని భర్తీ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రిని కోరడం జరుగుతుంది. కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల కార్యక్రమం విషయం ఏమిటంటే, ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు ఏంటంటే, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి అవకాశాలు ఎక్కువ ఇస్తూ నామినేట్ పోస్టులకు వాళ్ళని ఇచ్చేస్తున్నారు. పార్టీ కొరకు కష్టపడిన వారిని, పార్టీని ప్రాణంగా భావించిన వారిని, జెండా మోసిన వారిని, పోలీస్ స్టేషన్లకు వెళ్ళాము, కేసులు భరించాము. ఇవన్నీ భరించిన వారికి, పార్టీ కొరకు పనిచేసిన వారికే పదవులు ఇవ్వాలి. నామినేట్ పోస్ట్ అయినా ఏదైనా పార్టీ కొరకు ప్రాణంగా కేసులు భరించి జైల్లో ఉండి వాళ్ళు వచ్చిన వారికే నామినేటెడ్ పోస్టులైనా ఏదైనా పార్టీ ప్రాణంగా భావించే కార్యకర్తలను గుర్తించి కంపల్సరీ వాళ్ళకే నామినేట్ పోస్టులు ఇవ్వాలి. గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఏకపక్షంగా పోరాడుతున్న కోట్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీతోటి వారికి మాత్రమే నిజమైన కార్యకర్తకే పదవులు ఇవ్వాలి అని నేను ఆశిస్తున్నాను. లేదంటే కోట్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించక తప్పదు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా కాంగ్రెస్ కార్యకర్తల తరఫున తమరికి విజ్ఞప్తి చేయడం ఏమనగా అంటే, గత 15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు మేము అష్టకష్టాలు పడి టీఆర్ఎస్ వాళ్ళతోని దెబ్బల పడి తనుల తిని పోలీసు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు మెట్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తల ముఖ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాని మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఈ యొక్క 10-14 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో జెండాలు పట్టుకొని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అగనిస్ట్గా కేవలం ఒక ధర్నాలు చేయాలంటే ఒక 2, 3, 4 ఉండి జెండాలు పట్టుకొని చేసిన రోజులున్నాయి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా
నలుగురు నుంచి 40 మంది కాంగ్రెస్ కార్యకర్తలు తయారయ్యారంటే ఈరోజు అధికారంలోకి వచ్చినాక ఉస్క మాఫియా భూ ఆక్రమణదారులు భూదందా వేసుకుంటోళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి అధికారం రాగానే ఇలా మళ్ళీ వలస పక్షులకి వచ్చి ఇలా జాయిన్ అయ్యి మా పుట్టలు కొడుతూ ఉన్నారు. పార్టీ దరిద్రం సర్వనాశనం చేస్తానికి వాళ్ళు వచ్చారు కాబట్టి పార్టీ అగ్ర నాయకులు కానీ ఇన్ఛార్జీలు కానీ ఆలోచన చేయాలి. అలాంటి నాయకులు నమస్కారం. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అభిమానులు సభాముఖంగా జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం ముఖ్య కారణం కార్యకర్తలు కష్టపడి మేము ఈ స్థాయిలో ఉన్నాం, ఈ కుర్చీలో కూర్చున్న కార్యకర్త కారణం చెప్పడం చాలా శుభపరిణామం. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ మాట ప్రకారం ఈరోజు మన కుర్చ నియోజకవర్గంలో కూడా మార్కెట్ కమిటీలో కానీ కాంట్రాక్ట్ పోస్టులు కానీ లేదంటే పార్టీకి సంబంధించిన పోస్టులు కానీ కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి న్యాయం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుంచి పార్టీ అధికారం లేనప్పుడు కూడా పార్టీ పిలుపునకు టీపీసీసీ పిలుపునకు ప్రతి కార్యక్రమం పాల్గొనడం జరిగింది. కార్యకర్తలు అదేవిధంగా రాస్తారోకోలు ధర్నాలు చేశారు, ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది చాలా. ఎందుకంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కార్యకర్తల మీద దౌర్జన్యంగా అన్యాయంగా కేసులు పెట్టారు. అయినా వాటిని అన్నింటి సహించి భరించి ఈరోజు పార్టీ జెండా మోసుకుంటూ పార్టీ ఈరోజు అధికారం రావడానికి ముఖ్య కారణం నాలాంటి ఒక సామాన్య కార్యకర్త. ఇలాంటి ఎంతో లక్షల మంది కార్యకర్తలు ఈరోజు తెలంగాణ నుంచి కూడా ఇక్కడ ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ అంటేనే కార్యకర్త. కొమ్మిరెడ్డి రాములు ఇక్కడ ఈ నియోజకవర్గంలోనే మేము బోధన్ ఇక్కడైతే మన షుగర్ ఫ్యాక్టరీ కాన్ఫరెన్స్ మీద ఏదైతే వేసినామో బోధన పోతే అక్కడ పిలిస్తే కనీసం వారం రోజులు తిరిగితే కూడా ఒక 10 మంది కూడా రాలేదు. మాకు ఇక్కడ కాంగ్రెస్ లేదన్నది. ఆ కాంగ్రెస్ ఉన్నది అంటే ఒక కోట్ల కాన్స్టిట్యూన్సీ. ఈ 15 సంవత్సరాలలో ఎక్కడన్నా చూడండి స్టేట్ లెవెల్లో రస్తారోకలు కానీ ధర్నాలు కానీ ప్రతి మీటింగ్ ఈ ఒక కోట్ల కాన్స్టిట్యూన్సీలో జరిగింది ఈ 15 సంవత్సరాలు. అది మన హనుమంతరావు గారికి కూడా 2 సార్లు చూడడం జరిగింది. ధర్నాలకు కూడా ఆయన కూడా మా దాంట్లో పాల్గొన్నాడు. మేము కూడా షుగర్ ఫ్యాక్టరీ కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసిన మల్లాపూర్ మండలంలో ప్రతిరోజు కూడా రైతుల మీద జరిగే సమస్యల మీద ప్రతిరోజు కూడా మేము ధర్నాలు పెట్టినాము, ప్రతి సమస్యలు మాట్లాడినాం. ప్రతి దానికి కూడా ధర్నాలతో మేము ప్రతిరోజు ఎంఆర్ఓ ఆఫీసులో కానీ కలెక్టర్ ఆఫీసులో కానీ ఎండిఓ ఆఫీసులో కానీ ప్రతి దాని విషయంలో కూడా రైతులకు జరిగే 15 సంవత్సరాలలో ప్రతి కాంగ్రెస్కు జరిగే కార్యకర్తకు జరిగే అన్యాయం మీద కూడా నిమ్మలు ఇవ్వడం జరిగింది. అనవసరంగా కేసులు పెడుతున్నారు, అనవసరంగా కూడా మాకు ఇబ్బంది జరుగుతున్నది. ఎక్కడ కూడా ఏ పోలీస్ స్టేషన్కైనా కాంగ్రెస్ కార్యకర్త అంటే కూడా కనీసం నీ ఫోన్ చేసినా నువ్వు పోయి ఎమ్మని కూర్చున్నా 10 నిమిషాలు కూర్చున్నా మాట్లాడితే దాఖలాలు కూడా లేకుండా పోయినా గతంలో 15 సంవత్సరాల నుంచి మేము తిప్పలపడ్డాం. అందుకొరకు అక్కడి నుంచి కూడా మేము ఇప్పటిదాకా కూడా తిప్పలపడ్డాం. మేము బాధ్యత వహించినాం. ఇప్పుడు కూడా జెండా పట్టుకొని మేము ఖచ్చితంగా పనిచేసినాం. రేవంత్ రెడ్డి గారు కూడా మేము మీటింగ్కి పిలిచినాం, ఆహ్వానించినాం. రేవంత్ రెడ్డిని కూడా ఇక్కడికి తీసుకుపోయినాం, మీటింగ్లో మాట్లాడినాం. రేవంత్ రెడ్డికి కూడా చెప్పినాం, సార్ మీరు ఖచ్చితంగా సీఎం అవుతారు, మా ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తారు, మాకు కూడా ఉపాధి కల్పిస్తారని కూడా ఆ రోజు సీఎం గారి ముంగట మేము చెప్పడం జరిగింది. కాకపోతే మేము పర్సనల్గా కూడా సీఎం గారి దగ్గర కలిసినాం. మేము వచ్చి ఫ్యాక్టరీనే బస చేస్తా, అక్కడనే ఏది ఉన్నా నేను మీరు ఎవరు ఒక రూపాయి కొందరు ఖర్చు పెట్టుకునే అవసరం లేదు, అంతా మా వాళ్ళు చూసుకుంటారు, అంతా మేమే ఖర్చు పెట్టుకుంటాం, మీరు ఒక మీటింగ్కి వస్తే చాలు మొత్తం మేమే చూసుకుంటామని చెప్పిండు. అదే చెప్పిన ప్రకారం మాట తీయకుండా వచ్చిండు. అక్కడనే బస చేసిండ్రు, అక్కడనే మీటింగ్ పెట్టిండ్రు. అదే రోజు కూడా అక్కడ మేము అధికారంలోకి వచ్చినాక మేము ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామనే మాట కూడా ఇవ్వడం జరిగింది. దాని గురించి అందరూ కూడా ఫ్యాక్టరీ నుంచి మేము ఇక్కడ ఈ లోకల్ అయితే ఏదైతే ఉన్నారో ప్రతి కార్యకర్త కూడా ఫోన్ చేసి మండల వైజ్గా అందరినీ కూడా మేము ఫ్యాక్టరీ కాడికి వెళ్ళడం జరిగింది. అందరూ కూడా ఆ రోజు కూడా వచ్చారు. మొన్న కూడా దీని మీద మన ఏదైతే మన శ్రీధరబాబు గారు ఉన్నారో వాళ్ళ కమిటీ వేసినాక కూడా మళ్ళీ ఫ్యాక్టరీకి వచ్చి అందరి ముంగడ కూడా దీన్ని మేము ఈ గత సంవత్సరం లోపల ఏదో ఒక 2-3 నెలలు అటో ఇటో కానీ ఫ్యాక్టరీ నడిచే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తిప్పలబడ్డ వారికి పదవి ఇవ్వాలని చెప్పిండో అది బాగా చాలా మంచి మాట. దీన్ని గమనించి ఇక్కడ ఉన్న కార్యకర్తలకు ఎవరైతే ఫస్ట్ నుంచి కష్టపడ్డారు, ఎవరైతే దానికి జెండా మోసారు, నిజంగా కార్యకర్త పనిచేసినా లేదని ఆలోచించి పదవి ఇవ్వాల్సిందిగా కోరుతూ బాపట్ల జిల్లా వేటపాలెం మండలం అక్కయ్యపాలెం గ్రామం లక్ష్మీపురంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు గజవల్లి శ్రీనివాసరావు, గొర్రెల రాము, మువ్వల జయప్రద
పి వెంకటేశ్వర్లు, ఆంధ్ర శ్రీరాములు, బీజేపీ జనసేన నాయకులు భరణి, కొల్లూరు సీతారామయ్య, తోట వెంకటేశ్వర్లు, గుత్తి సుధా తదితరులు తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధిపై లేనిపోని రాతలు రాస్తున్న రోత పత్రిక సాక్షి వైఖరిని నిరసిస్తూ సాక్షి పేపర్ పత్రాలను దగ్ధం చేయడం జరిగింది. వర్ధిల్లాలి కొండయ్య గారి నాయకత్వం, వర్ధిల్లాలి కొండయ్య గారి నాయకత్వం, వర్ధిల్లాలి కొండయ్య గారి నాయకత్వం, వర్ధిల్లాలి కొండయ్య గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. నశించాలి సాక్షి పేపర్లో వేసే అసత్య ప్రచారాలు, నశించాలి సాక్షి పేపర్లో వేసే అసత్య ప్రచారాలు. కార్యక్రమానికి విచ్చేసిన ఈరోజు లక్ష్మీపురం అక్కాయిపాలెం పంచాయతీ లక్ష్మీపురం గ్రామానికి విచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పట్టణాధ్యక్షులు, అలానే గ్రామ పార్టీ అధ్యక్షులు, మన లక్ష్మీపురం సిద్ధులు కాలనీ అందరూ కన్వీనర్లు కానీ, కార్యకర్తలు కానీ, బీజేపీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ వీళ్ళందరూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన సందర్భం ఏమిటంటే మన గౌరవనీయులు మన చీరాల ఎమ్మెల్యే కొండయ్య గారి మీద సాక్షి పేపరు అసత్య ప్రసారాలు రాసినందుకు మేమంతా తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ పరిగణిస్తున్నాం. ఇలాంటి ప్రచారాలు మరలా రాయొద్దని కూడా మేము గట్టిగా కోరుతున్నాం. ఇదే కానీ కంటిన్యూ అవుతే మీ యాజమాన్యం ఫ్యాక్టరీని తగలబెడతానికి కూడా మేము సంసిద్ధంగా ఉన్నామనేది ₹60 received on Bharat Pay. సాక్షిని జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై చంద్రన్న, జై కొండన్న. తెలుగు రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా మనవి చేసుకునేది ఏంటంటే 30 రోజుల కాలం అయింది అధికారంలోకి వచ్చి. ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుగు ప్రజలందరూ గమనిస్తున్నారు. అనేక సంక్షేమ పథకాలు భుజానేసుకొని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసిన తర్వాత సుభిక్షంగా అనేక సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేయాలా అని చెప్పి రాత్రి పొగలు ఆలోచిస్తూ పనిచేసే వ్యక్తి ఎవరన్నా ఉంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలుగు ప్రజలు చూస్తున్నారు. మీకు ఇంకోటి మనవి, ఇసుక ఈరోజు ఫ్రీగా ఇస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరికి మనవి చేసుకుంటే దాన్ని కూడా చివరికి ట్రోల్ చేసుకునే పరిస్థితి ఈ వైసీపీ క్యాడర్ తయారైంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజలు ఇస్తే దాన్ని గంగపాలు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఉన్న భూమిని అంతా తవ్వుకు తిని పందికొక్కుల్లాగా మీరు బతికి 2 బటన్లు నొక్కితే తీసి దెబ్బలో కొట్టారు మిమ్మల్ని. 11 మంది ఈ రోజు నాడు కూర్చొని అలో రామచంద్ర అని ఏడుతున్నారు. దయచేసి ఒకళ్ళ మీద నెపం వేయటం మానుకొని సత్యం మాట్లాడండి, అసత్యాలు మాట్లాడకుండా ఈ యొక్క సాక్షి పేపర్ ఒకటి అడ్డం పెట్టుకొని మీ ఇష్టారహితంగాను సోషల్ మీడియాలో గతంలో ఏ విధంగా మీరు ఎగతాళిగా చేశారో అట్లా చేస్తే ఇక మేము తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఊరుకోదని మీ అందరికీ ఒకసారి హెచ్చరిస్తున్నాము. కానీ ఇంకొకసారి మీరు ఇట్లా చేస్తే దానికి ఊరూరు కదిలొచ్చి మీ కంపెనీలు తగలబెడతామని చెప్పి మనవి చేసుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఈ రోజు మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఫ్రైడే సందర్భంగా 5వ వార్డు ఆరపేటలో మురికి కాల్వలపై
టొమోపాస్ స్ప్రే బ్లీచింగ్ చేయించడం అయినది. వర్షపు నీరు ఆగి ఉన్న చోట ఆయిల్ బాయిల్స్ వేయడం జరుగుతుంది. ఇండ్లలో కూలర్స్ లో నీరు ఉండడంతో నీరు తీసివేయడం జరిగింది. కమిషనర్ మాట్లాడుతూ ఇండ్లలో 2-3 రోజులకు ఒకసారి నింపి ఉన్న నీటిని తొలగించాలని, కూలర్స్ లో గానీ, కుండీలలో గానీ, కొబ్బరి చిప్పలలో, టైర్లలో నీరు ఉన్నచో తొలగించాలని తెలిపారు. ఎక్కడైనా వర్షం ఆగి ఉన్నచో ఆయిల్ బాయిల్స్ వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లంక గంగాధర్, ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ గుర్రం రత్నాకర్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు ముజీబ్, సోమేటి శివ, నిజాం ప్రజలు, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు. కొట్టు ఇట్లా దగ్గర కింది తీసినా కదా. అయ్యో నిన్నే ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గత ప్రభుత్వం వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ శ్రీచరణ్ పై పోలీసుల దాడిని ఖండిస్తూ జర్నలిస్టులు నిరసన. కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం పాటుపడ్డ పార్టీ శ్రేణులను ప్రభుత్వం గుర్తించాలి. లేనిపోని రాతలు రాస్తున్న రోత పత్రిక సాక్షి వైఖరిని తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన. మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు.